ఖలిస్తానీ ఉగ్రవాది ఇంద్రజిత్ తాజాగా అరెస్ట్ అయ్యాడు. కెనడాలో అరెస్ట్ అయ్యాడు. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం ఉంది, సిక్కు తీవ్రవాదం ఉంది. అక్కడ ఉద్యోగాల పేరుతో ఉపాధి పేరుతో వచ్చి ఆ పైన అక్కడ నిదానంగా డామినేషన్ సంపాదించి చివరికి అక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నటువంటి పాత తరానికి సంబంధించినటువంటి వారసులు ఇప్పుడు తీవ్రవాదులుగా మారి భారత్ నాశనం చేయడానికి పాకిస్తాన్తో కలిసి కుట్రలు పన్నుతున్నా అని భారత్ పదే పదే చెప్తుంటే దాన్ని తోసిపుచ్చేది భావ ప్రకటన స్వాతంత్రం, వాళ్ళ కోరికలో తప్పే ఉంది, మేము సమర్థిస్తున్నాం అంటూ కెనడాకి సంబంధించిన ట్రూడో సమర్థించుకొస్తే ఆ తర్వాతన అదే ట్రూడో వేసినటువంటి ఎంక్వైరీలో అక్కడ తేడా జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా దాన్ని కవరప్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తే చివరికి భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ట్రూడో పక్కకు వెళ్ళాడు. అదే సందర్భంలో అక్కడ వాళ్ళ పార్టీని మళ్ళీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి వేరే ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్యన వచ్చిన నివేదికలో కూడా ఖలిస్తానీ తీవ్రవాదులు భారతదేశానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు, పలు రకాల అరాచకాలు చేస్తున్నారని తేలినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. తాజాగా ఈ అంశానికి సంబంధించినటువంటి తదుపరి చర్యలకి రంగం సిద్ధమైంది. అతన్ని అరెస్ట్ చేశారు ఇంద్రజిత్ని. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా ఏంటనేది చూడాలి.